నిన్న ట్రంప్ ప్రకటించినట్లుగా 5 రోజుల దాడుల విరామాన్ని ఇరాన్ అంగీకరించలేదు. దాన్ని తిరస్కరించినటువంటి మీదట ఆ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నవి. ఇజ్రాయెల్ తరఫున మరియు ఇరాన్ తరఫున మరియు అమెరికా తరఫున. అయితే ఎవరు ఎక్కడ దాడులు చేశారనే గనుక విషయాన్ని డీటెయిల్‌గా చూడాలనుకుంటే ఇరాన్ ఇరాన్ టెల్ అవీవ్ మరియు హైఫా నగరాలపై దాడులు చేయగా సరికొత్త దాడులు అనగా ఈ సరికొత్త దాడులు మీన్స్ మిజైల్స్ అధునాతనమైనటువంటి మిజైల్స్‌తో దాడి చేసిన మీదట అక్కడ సైరన్‌లు బాగా మోగినట్టుగా వార్తలొస్తున్నవి. అట్లాగే అక్కడ జరిగినటువంటి దాడుల్లో 6గురు గాయపడ్డారు టెల్ అవీవ్‌లో. మరి అదే విధంగా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల విషయానికి వస్తే లెబనాన్ మరియు ఇరాక్‌లో దక్షిణ లెబనాన్ మరియు బీరూట్‌లో ఆ యొక్క ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. అట్లాగే అమెరికా కూడా ఇరాక్‌లోని అన్బార్ ప్రావిన్స్‌లో జరిపినటువంటి దాడిలో అల్ షబీకి చెందిన ఒక కమాండర్‌తో పాటు 14 మంది మరణించారు. ఇరాన్‌లో నష్టం అమెరికా విరామం ప్రకటించినప్పటికీ కూడా ఇస్ఫహాన్‌లో గ్యాస్ ప్లాంట్ మరియు ఖుర్రం షహర్ పైప్‌లైన్‌లపై దాడి చేయగా అవి పాక్షికంగా దెబ్బతిన్నట్టుగా వార్తలొస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రంప్ ప్రభుత్వానికి గానీ, ట్రంప్‌కు గానీ ఎక్కడ ప్రామాణికత ఏమీ లేదు. ఎందుకంటే దాడులు చేయడం ఆపేద్దాం 5 రోజులు అన్నటువంటి మాటకు ఇజ్రాయెల్ కట్టుబడి లేదు. అట్లాగే ఇరాన్ కూడా ఎట్లాగో కట్టుబడి ఉండదు కాబట్టి ఈ యొక్క యుద్ధ విరామము చేయడమా లేకుంటే యుద్ధాన్ని ఆపడమా అనేది ఇప్పుడు వాస్తవానికి గనుక చూసినట్లయితే నిన్నటి నుండి ఇప్పటి వరకు ఇది ట్రంప్ చేతిలో లేదు. ట్రంప్ చేతిలో నుండి ఈ యుద్ధము జారిపోయింది. అట్లాగే ఈ యొక్క ట్రంప్ పరిస్థితి కూడా అసలు ఈ యొక్క యుద్ధములో ప్రాథమికంగా ఏమీ లేదు, ఏమీ పాత్ర వహించడం ఇతని వల్ల కాదు అనబడేటువంటి అవగాహన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆ యొక్క దేశాలకు వచ్చినటువంటి ఈ యొక్క సందర్భంలో దాడులు కొనసాగినటువంటి ఈ పరిస్థితులలో మళ్ళీ అట్లాగే క్రూడ్ ఆయిల్ నిన్న ఒకేసారిగా తగ్గినటువంటి ఆ ధరను మళ్ళీ అమాంతం నిన్న పెరిగినవి. అట్లాగే హార్ముజ్ జలసంధిని కంప్లీట్‌గా ఇరాన్ మూసివేసినటువంటి ఈ పరిస్థితులలో భారతదేశానికి చెందినటువంటి 2 ఎల్‌పీజీ ట్యాంకర్లు మాత్రం ఇరాన్ అనుమతించింది. ఇప్పటికి 25 రోజుల నుండి ఇరాన్ లోపల ఇంటర్నెట్ సేవలన్నీ బంద్ అయిపోయినందున ఇక్కడ నిన్న చేసినటువంటి 5 రోజుల దాడుల విరామాన్ని అమెరికా కూడా పాటించడం లేదు. ఇజ్రాయెల్ ఎట్లాగో పాటించలేదు కాబట్టి దెబ్బతిన్నటువంటి పులిలాగా వ్యవహరిస్తున్నటువంటి ఇరాన్ కూడా ఈ యొక్క దాడులను ఆపడం లేదు కాబట్టి ఇక్కడ దీనికి అంతం చేయడం అనేది ఇరాన్ తలుచుకుంటేనే ఆగే పరిస్థితే కనబడుతుంది తప్ప ఈ యొక్క యుద్ధము ట్రంప్ ఆపడము అనేది ట్రంప్ చేతిలో లేకుండా పోయింది. ట్రంపే కార్నర్ అయిపోయాడు ఈ యొక్క యుద్ధ పరిస్థితుల్లో.